కనపడకి రెండు కళ్ళు తారల్లాగా మెరుస్తూ తారాజువుల్లాగా దూసుకుపోతుంటేను ఊరి నుంచి వచ్చాక హుషారు ఎక్కువైందే. దేవి గారి దర్శనం అయ్యాక హుషారు ఎక్కువగా ఏమవుతుంది? మరీ అంత హుషారు ఎక్కువడం మంచిది కాదు. ఏమో వచ్చింది పల్లెటూరు. ఓహో, మనకు తెలియని పల్లెటూరు కాదులే. అది సరే గాని అంతా బాగున్నారా? ఎవరా అంతా? అదే మీ నాన్న, మీ స్కూలు, మీ పిల్లలు. పిల్లల పుస్తకాలు పలకలు అన్ని బానే ఉన్నాయి. మరి వాళ్ళ తలకాయలు? వాళ్ళ తలకాయలకి వాళ్ళు ఏమైనా పట్నం వెళ్ళారా, పెద్ద పెద్ద చదువులు చదివారా? నేను వెళ్ళొస్తాను, నాకు పొద్దుపోయింది. ఆగుదు, ఏమిటా తొందర? అమ్మా, అన్నయ్య వచ్చాడే. అన్నయ్య అన్నయ్య ఎప్పుడొచ్చా? ఎప్పుడు రావడం ఏంటమ్మా? అప్పుడే బండి దిగుతుంటాను. అవును గాని పట్నం నుంచి నాకేం తెచ్చా? ఇంటికి వచ్చాను లేదు, అప్పుడే మొదలు పెట్టావు. రే నాయన కృష్ణ, పరీక్షలు అయిపోయాయా? బాగా రాసావట్రా? సెలవులు కూడా ఇచ్చారు నాన్న. శనగలేమిట్రా? ఈ మధ్య నాన్నకి చెవుడు మరీ ఎక్కువైంది అన్నయ్య. అది కాదు నాన్న, అన్నయ్యకి వేసం సరులు ఇచ్చారట. సెలవులా? రా అన్నయ్య. ఉండమ్మా, బండి అతనికి డబ్బులు ఇచ్చి బండి వాడికి నేను సర్దుతాలే, నువ్వు పద. ఏ అమ్మా, నీ ఒంట్లో అంత కులసాగలేదని రాశాడు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది? ఎలాగుంటే ఏం లేను ఆయన, నా బాగోగులు ఎవరికి కావాలి? రా అన్నయ్య. ఏం తిప్పుకుంటాందిరా మోతి, అందుకే సవితల్లి అన్నారు. చూడు, ఇదిగా నిన్నే. ఏమిటి? మరేం లేదు, అబ్బాయి ఎక్కువ వచ్చిన బండికి. ఆ బండికి డబ్బులు ఇవ్వాలా? ఏమిటి? బండికి డబ్బులు ఇవ్వాలా అని అంటున్నా. ఎంత డబ్బు పంపినా ఇంతే, ఆఖరికి బండి డబ్బులు బాగా ఇవ్వాలి. ఎండక్టాన్ని డబ్బులు పిందరు బాబు పోవాలి. అవునవును, నాకు ఎండెక్కుతోంది, పొలం వెళ్ళాలి, వస్తా. ఏం బుచ్చయ్యా, ఎంత ఇవ్వాలి? ఎంత ఉందమ్మా? 1 రూపాయి. రైలు స్టేషన్ నుంచి రంగమ్మ గారింటికి రూపాయా? ఎప్పుడైనా పుచ్చుకున్నావా? మామూలే కదమ్మా. బాలేవాడివే, రూపాయలేం చెట్ల కాస్తున్నాయి అనుకున్నావా ఏమిటి? ఇదిగా ఈ 1 రూపాయి పట్టుకో. భలే పోనీ, ఇవాళ కూడి తిన్నట్టే. రంగమ్మ పోనీ 1 రూపాయి శకునం. నేను పడిపోను, నీకేం పోయే కాలం వచ్చిందే? ఏమిటా కూర్చున్నావు? ఇప్పుడు కూర్చుని మళ్ళా పోయి పళ్ళు రాళ్ళ కొట్టిస్తాను. 1 రూపాయి అంటే 1 రూపాయి, నీ తాత 1 రూపాయి, నీ అబ్బ 1 రూపాయి, నీ ముత్తాత 1 రూపాయి. చల్లరా బేటా, చల్. అది వీళ్ళమ్మ కడుపులో వీళ్ళతోనే కాలా? వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో? ప్రతి వాడికి ఇది ఒక లోకం అయిపోయింది. ఏమిటి మాచమ్మా, ఎవరినో పొద్దున్నే దీవిస్తున్నావు? ఏముంది రంగమ్మదినే, వీధిలో అడుగెట్టడం భయం. ప్రతి వాడు 1 రూపాయి 1 రూపాయి అని ఒకటే గోల. ఆయనే ఉంటే చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించకపోయినారా? అదేంటి మాచమ్మ గారు, ఆయన ఉంటే మిమ్మల్ని ఎందుకంటారు? ఆయన వదిలేశారు కాబట్టి 1 రూపాయి 1 రూపాయి అని అంటున్నారు. అంటారే అంటే తంటారు. ఏమిటో ఆవిడతో పెద్దంతరం చిన్నతరం లేకుండాను. అబ్బాయి గారికి నీళ్లు తోడేవా? మీరు చెప్పలేదు కదండి. చెప్పకపోతే చేయవాలన్నమాట. మొద్దు వెతవా, ఇలాంటి వాటి మాత్రం తగుదర అమ్మాలి వస్తావు. వెళ్ళి అబ్బాయికి నీళ్లు తోడు. వదిలే, కృష్ణుడు వచ్చాడా? వచ్చాడు. డబ్బుంటే పట్నంలోను, డబ్బు అయిపోతే పల్లెలోను. అంతేగా ఈ కాలం కుర్రాళ్ళు. అంతే అంతే. అయ్యునామతి మండిపోను, అసలు నేను వచ్చిన పనే మర్చిపోయినా. కన్ను పొడుచుకున్నా ఈ ఊళ్ళో ఒక్క కాని అప్పు పుట్టడం లేదమ్మా. ఈ బిందె మీద 1 3 రూపాయలు ఎదునే. ఇప్పుడు బిందెల మీద చెంబుల మీద ఇవ్వడం మానుకున్నానుగా. వెండి బంగారాలు నేనెక్కడ తేగలను? నువ్వు ఇవ్వకపోతే నన్ను చంపుకు తిన్నట్టే. తీసుకో వదినే. నీ పట్టుదల నీదే గాని నా మాట వినవు కదా. అబ్బేబే, చిచి, బిందెంతా సొట్టలు చిలులును. ఇదిగో మాచమ్మా, ఒక్క 2 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేను సుమి. ఇదిగో లేకపోతే పట్టుకో. కాటుక అన్నయ్య, చాలా బాగుంది. కొంప తీసి కళ్ళకి పెట్టుకుని కళ్ళు పోతాయి. ఇది బూట్ పాలిష్. బూట్ పాలిషా? అంటే అంటే చెప్పులకు వేసుకునే రంగు. నాకు అసలు చెప్పులు లేవు కానీ రంగు తీసుకొచ్చాడు. ఇది నీకు కాదమ్మా. అయితే నాకేం తీసుకురాలేదా మరి? నీకా? ఇదిగో గాజులు చాలా బాగున్నాయి. చూడు, కూర్చు. భలే బాగున్నాయి అన్నయ్య. ఇదిగో 2 రూపాయలు. నా రివాజ్ ఉంటే నీకు తెలుసుగా, రూపాయికి బ్యాళ్లు. ఏమంటావు? సరేలే వదినే. ఏమిటే అమ్మాయి, ఎక్కడికి బయలుదేరా? వాళ్ళ రాతింటికి వెళ్ళొస్తానమ్మా. అమ్మాయికి జడుకు పిల్లి చేయించావా రంగమ్మదినే? చెప్పావే కాదు. ఎన్ని కాసులే? కాసు లేదే ఏమి లేదు. అబ్బాయి వచ్చాడు కదూ, తెచ్చుంటాడు. కృష్ణుడికి ఆ తేడా లేదు, సొంత చెల్లెల్లాగా చూసుకుంటాడు. చూడకే, 100 కొందలు పంపుతూ ఉంటానుగా చదువులు కని. ఉత్త చేతులతో వచ్చావేందా అని అడిగిపోతామని
ఇలాంటివన్నీ తెచ్చిస్తూ ఉంటాడు. ఈ పిచ్చి మొహానికి ఏముంది, కాస్త ఏదైనా చేతిలో పెడితే చాలు పెద్ద పండగ. సవితన్నయ్యను చూసి ఇంత మురిసిపోతుంది, కాస్త నీ కడుపున ఒక్క కాయ కాస్తే ఇంకెంత మురిసిపోతుందో. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఇంకా ఏమిటిలే మాచమ్మ. అదేమిటి రంగముద్ర, నీ వయసు ఏమంత ముదిరిపోయిందని మన సొరకాయల సూరమ్మకి ఆడపిల్ల పుట్టి పుష్కరం అయిందా? మళ్ళా మొన్న నీళ్లు పోసుకుంది. అంతేలే, రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదవా అని వాడు తలుచుకోవాలే గాని. ఏమిటి రంగముద్ర, నీ మనసు మంచిది, మంచివాడు భగవంతుడు ఏ లోటు కలగచేయడు. చూస్తూ ఉండు, సంవత్సరం తిరగకుండానే నీ కడుపును పనసపండు లాంటి కొడుకు పుట్టకపోతే నా పేరు మాచమ్మే కాదు. వెళ్ళొస్తా వదినే. మాచమ్మ, ఇదిగో 3 రూపాయలు అవసరం అన్నావుగా, పాపం మళ్ళీ ఆ రూపాయికి ఎక్కడ అవస్థ పడతావులే. అయ్యో అయ్యో, అదేమిటి మాచమ్మ, మారని రూపాయి అనుకున్నావా? అదేమిటి వదినే, నీ మనసు నాకు తెలియదు. మా వదినే మనసే మనసు, వెన్న పూస. వెళ్ళొస్తా వదినే.